చాలా మెయిన్ మనకి చాలా ప్రాబ్లమ్స్ కారణం గట్ హెల్త్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గట్. చూడండి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ మన గట్లోనే స్టార్ట్ అవుతాయి. చాలా మంది గట్ అంటే ఏంటో అనుకుంటూ ఉంటారు. గట్ ఈజ్ వెరీ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గా. మన దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం చాలా మంది ఫోకస్ చేయం, డైజెషన్ కదా అనుకుంటాం. తినేస్తాం కానీ ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం అన్న ఆలోచన కూడా ఉంటుంది. ఓకేనండి. సో గట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన జీర్ణ వ్యవస్థ మొత్తం అంతటా కూడా నడిపించేది గట్లోని. అందుకే గట్ అనేది అంత ముఖ్యమైన ఆర్గాన్ అండి. ఇది మనం తీసుకున్న విభిన్నమైన సమతుల్యమైన ఆహారాన్ని విభిన్నంగా కూడా మనకి మైక్రోబయం అంటారండి. దాని ద్వారా మనకి ఇది మొత్తం లోపలంతా కూడా హోల్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. వన్స్ మనం ఫుడ్ తీసుకుంటాం కానీ మనకి లోపల ఏం జరుగుతున్నది మనకు తెలియదు. కానీ లోపల చాలా ముందు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వీటన్నిటిలో కూడా అది డైజెషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటది. చివరికి మనకి వేస్ట్ ద్వారా బయటికి వెళ్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ మనం తింటూ ఉంటాం ఫుడ్, కానీ ఆ ఫుడ్ మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. సో చాలా మందికి జరిగేది ఏంటి అంటే అది మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. చూడండి ఇక్కడ స్లైడ్ ఉంది. గట్ కి కూడా ఒక మైండ్ ఉంటదండి. మనం చాలా మంది మీరు వినే అంటారు, మీ గట్ ఈజ్ ఎ సెకండ్ బ్రెయిన్ అంటారు కదా. మనకి బ్రెయిన్ ఇక్కడ ఉంది కానీ మన గట్ లో కూడా సెకండ్ బ్రెయిన్ ఉంటుంది. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఎగ్జాంపుల్ కదా, ఇట్స్ రియల్ ఫ్యాక్ట్. మీకు ఇన్ కేస్ గట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు మైండ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయలేరండి. ఎందుకు అంటే మీరు ఆ రోజు మార్నింగ్ మోషన్ పాస్ చేయలేదనుకోండి, మీకు చికాగ్గా అనిపిస్తూ ఉంటది, చాలా హెడేక్స్ గా అనిపిస్తూ ఉంటది, అసలు ఏ పని చేయబుద్ధి అవ్వదు. సో మీకు దేని మీద కూడా మూడ్కు వచ్చేటప్పటికి అదే మెయిన్ కారణం. ఎందుకు అంటే మనకి గట్ కనుక ఇన్ కేస్ ప్రాబ్లమేటిక్ గా ఉంది, లేదా ఆ రోజు మనకి డైజెస్ట్ అవ్వలేదు, లేదా సంథింగ్ ఏదో, లేదా లోపల సంథింగ్ కడుపు నొప్పి కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటదండి. అందరికీ ఒకలాగే ఉంటదని మనం డిస్కస్ చేయలేము. సో వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి అకార్డింగ్ టు మనం చెప్పాలి అంటే లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా లేదనుకోండి, వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అనేది గట్లో చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల మనకి మన మూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. అండ్ ఎనర్జీని కూడా. సో మనకి తిన్న ఫుడ్ కూడా మనకి కరెక్ట్ గా ప్రాసెస్ జరిగి దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ అయ్యి అది ఎనర్జెటిక్ గా కన్వర్ట్ చేసుకుంది అనుకోండి, మన ఎనర్జెటిక్ గా ఉంటుంది. కొంతమంది చాలా మంది అనుకుంటూ ఉంటారు, చూడండి వీడు ఎంతో బాగా తింటూ ఉంటాడే కానీ ఎప్పుడు నీరసంగా ఉంటాడే అని వింటూ ఉంటాం. ఎందుకని? వాళ్ళ ఫుడ్ తీసుకుంటున్నారు కానీ అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలియదు, ఏం ఫుడ్ తీసుకుంటున్నారో తెలియదు, మనం తీసుకునేది రైట్ ఫుడ్డా రాంగ్ ఫుడ్డా కూడా తెలియదు. ఇట్స్ మీన్ రైట్ రాంగ్ అంటే న్యూట్రిషన్ ఫుడ్డా, పౌష్టికాహారం తింటున్నామా, ఆహారం తింటున్నామా, తెలుగులో చెప్పుకోవాలి అంటే మనం తీసుకునేది పౌష్టికాహారం అయితే కనుక మనకి అది హెల్ప్ అవుతుంది. అదే మనం ఆహారం అంటే తింటున్నాం, చూడండి పిజ్జా బర్గర్ తిన్నా ఆహారమే కానీ దానివల్ల నో వాల్యూస్. లైక్ ఆహారానికి పౌష్టికాహారానికి వ్యత్యాసం, డిఫరెన్స్. ఓకేనా. సో మనకి మూడ్ ని ఎనర్జీని కూడా నిర్ణయిస్తూ ఉంటుంది. మేడం నెక్స్ట్ స్లైడ్. మేడం ఓకే. గట్ అనేది కేవలం అరిగించేదే కదండి. చాలా మంది గట్ అంటే ఏమనుకుంటారంటే ఇది ఒక ఓన్లీ డైజెషన్ ప్రాసెస్ మాత్రమే చేస్తుంది, లేదు లోపల మనం తిన్న ఫుడ్ ని ఇది చేస్తుంది అని మాత్రమే అనుకుంటారు. కానీ గట్ కేవలం ఏం చేస్తుందంటే అది ప్రతిదీ బాడీకి కమ్యూనికేట్ చేసే సెన్సింగ్ ఆర్గాన్ అండి. ఎందుకంటే మనం ఫుడ్ తింటున్నాము, ఇప్పుడు ఈ ఫుడ్ మనకు కావాలి అంటే నిజంగా ఆ ఫుడ్ మనం తీసుకుంటున్నాము, అది కడుపు నిండిందనే భావన బ్రెయిన్ సిగ్నల్ పంపించాలి, ఇంకా చాలు. గ్రిల్లిన్ కానీ లేదా లిప్టిన్ కానీ ఇలాంటి హార్మోన్స్ మనకి లోపల రిలీజ్ అవ్వాలన్నా ఇట్స్ కమ్యూనికేషన్ అంటారు. సో ఇది కమ్యూనికేషన్ చేసే సెన్సింగ్ ఆర్గ్ అనమాట. సో మనకి ఇది చాలు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఫుడ్ తింటున్నాం, సో లోపల కొంచెం తిన్నాక ఓకే, ఎవరి వాళ్ళ ఇది బట్టి నాకు చాలు అనిపిస్తుంది. ఎందుకని? అది కమ్యూనికేషన్ బ్రెయిన్ కి పాస్ చేస్తుంది. సో లైక్ అది. నెక్స్ట్ మేడం. మేడం నెక్స్ట్ స్లైడ్. మేడం నెక్స్ట్ స్లైడ్. ఓకే. వాట్ ఈస్ గట్? ఇక్కడ చూద్దాము. వాట్ ఈస్ గట్ అంటే మనం ఓన్లీ లోపల పెద్ద పేగులు, చిన్న పేగులు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఇవి అనుకుంటాం. మనం తింటున్నాం, జీర్ణక్రియ జరుగుతుంది. ఓవరాల్ ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగాలన్నది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్లీప్. ఇక్కడ స్లీప్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి కరెక్ట్ గా ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, యాక్చువల్లీ అకార్డింగ్ టు 7 to 8 hours స్లీప్ ఉండాలి. మనకి ఆ 7 to 8 hours స్లీప్ కనుక లేదు అంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వదు. అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రూల్.
ఎందుకు అంటే మనకి స్లీప్ లోనే మనం పడుకుంటాం యాక్చువల్లీ. మనం పడుకున్నాం అంటే దాని అర్థం మనం నిద్రపోయామని కాదు. మనం నిద్రపోయినా మన లోపల ప్రతి ఆర్గాన్ కూడా ఫంక్షనింగ్ జరుగుతుంది. ఎందుకు అంటే నిజంగా ఫంక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం బతికున్నాం. లేదు మన నిద్రపోయాక మళ్ళీ నెక్స్ట్ డే లేస్తామా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన గుండె కొట్టుకుంటుంది. మనం నిద్రపోయినా మన గుండె కొట్టుకుంటుంది. శ్వాసక్రియ జరుగుతుంది. లోపల డైజెషన్ మనం తిన్న మొత్తం అంతా జరుగుతూ ఉంటది. ఇంకా ప్రతి ఆర్గాను కూడా దాని ఫంక్షనింగ్ చేసుకుంటూ ఉంటది. అందువల్ల ఏంటంటే మనకి స్లీప్ అనేది అంత మెయిన్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అందుకే 7-8 అవర్స్ మనం స్లీప్ కనుక ఖచ్చితంగా తీసుకుంటే మనం తిన్న ఫుడ్ అనేది డైజెషన్ అవుతుంది. సో స్లీప్ ఇక్కడ ఫుడ్‌కి వచ్చేటప్పటికి మనం చెప్పాలి అంటే మన స్లీప్‌కి బిఫోర్ 3 అవర్స్ ముందు మనం మీల్ కంప్లీట్ చేయాలండి నైట్ టైమ్ అయితే. అకార్డింగ్ టు 7-7:30కి కనుక మనం ఫుడ్‌ని కంప్లీట్ చేస్తే మన డైజెషన్ సూపర్ ఉంటది. గట్ హెల్త్ సూపర్ ఉంటది. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 9:30, 10 అనుకుందాం. కామన్‌గా 10 లేకుండా ఎవరు పడుకోరు. దీస్ డేస్ ఇంకా 11, 12కి పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, అది వాళ్ళ వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు, సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు. ఓకే. కానీ వెల్ అండ్ గుడ్ మన ఆరోగ్యరీత్యా చెప్పుకోవాలి అనుకుంటే మనం 7 కల్లా గనక 7:30 కల్లా మన ఈవినింగ్ నైట్ డిన్నర్ కనుక కంప్లీట్ చేస్తే మనకి 10:30 కల్లా డీప్ స్లీప్ వస్తుంది. ఎందుకు అంటే ఈ లోపల ఆల్రెడీ ముందు సగం ప్రాసెస్ జరిగిపోతూ ఉంటది. అందువల్ల ఏంటంటే మిగిలినంతా మనం హ్యాపీగా నిద్రపోయినా సరే అది వర్క్ చేసుకుంటూ ఉంటది. చూడండి చాలా మందికి తిన్న ఒక 1 ఆర్ 2 అవర్స్ వరకు కూడా నిద్ర రాదు. ఎందుకని మనం 10కి 11కి ఫుడ్ చేసాము అంటే ఇంకా అది లేట్ నైట్ పెంచుతూ ఉంటది. అదే గనుక మనం ఫుడ్ ఎర్లీగా కంప్లీట్ చేసాం అనుకో మనకి 10 కల్లా చక్కగా హ్యాపీగా మనకి నిద్ర వస్తూ ఉంటది. ఓకేనా అండి? నెక్స్ట్ మైక్రోబేమ్ చెప్పాను కదా! మనం తిన్నదంతా కూడా మైక్రోబేమ్ ఇవన్నీ కూడా ఫంక్షనింగ్స్ లోపల జరుగుతూ ఉంటాయి. లార్జ్ స్మాల్ ఇంటెస్టైన్‌లో గాని అవి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీకి వచ్చేసేటప్పటికి ఇప్పుడు చూడండి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అంటారు. సో, మనకి మనం తిన్న ఫుడ్ తింటున్నాము. అది ఎనర్జిటిక్‌గా కన్వర్ట్ చేయాలి అంటే మనం తీసుకున్న ఫుడ్‌లో ఏమేం వాల్యూస్ ఉన్నాయి న్యూట్రిషన్ వాల్యూస్. ఆహారం తింటున్నామా? పౌష్టికాహారం తింటున్నామా అన్నది చూడాలి. అండ్ మనం ఏ టైంకి తింటున్నాం అన్నది కూడా చూడాలి. లేట్ నైట్ తిన్నామనుకోండి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇట్స్ గో టు ఏ ఫ్యాట్. ఎందుకు అంటే మనకి తిన్నది అరగదు. అరగకపోతే అది మార్నింగ్ డైజెషన్ అవ్వదు. నెక్స్ట్ కొన్ని అది అస్తమానం పంపిస్తుంటారు. ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొంతమందికి ఎవ్రీ 1 అవర్‌కి అలా తింటూనే ఉంటారు. నోరాడించడం అంటారు కదా! వాళ్ళు అసలకి ఇంకా ఆలోచన ఉండదు. మనం చూడండి మనం కాసేపు పని చేస్తేనే మనకు రెస్ట్ కావాలనిపిస్తది. మరి లోపల మన గట్టికి కూడా కాసేపు రెస్ట్ ఇవ్వాలిగా. మనం అది ఇస్తున్నామా? లేదు. ఎంతసేపు నోరాడిస్తూనే ఉంటాం. అటొచ్చి కొన్ని తింటాం, ఇటొచ్చి కొన్ని నోట్లో యేసుకుంటాం. అలా తింటూనే ఉంటారు 1 అవర్‌కి. మళ్ళీ కాసేపు ఉన్నాక టీ అంటారు, మళ్ళీ కాఫీ అంటారు, మళ్ళీ ఫుడ్ తింటారు, మళ్ళీ లంచ్ చేస్తారు, మళ్ళీ కాసేపటికి మళ్ళీ టీ అంటారు, మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ స్నాక్స్ అంటారు, మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇంక అసలు గ్యాప్ అనేది ఉండదు. అండ్ చెప్పాలి అంటే డైజెషన్ పార్ట్‌కొచ్చేటప్పటికి మనం మీల్ టు మీల్ 3-4 అవర్స్ గ్యాప్ ఉండాలండి. కంపల్సరీ ఇట్స్ మెయిన్. ఎందుకు అంటే అది కనీసం ఫంక్షనింగ్ జరగాలి. మెయిన్ ఏంటి అంటే అది 3 అవర్స్, 4 అవర్స్ కనుక అక్కడ మనకి డైజెషన్ జరగలేదు అంటే లోపల ఎలా వెళ్తది? స్మాల్ ఇంటెస్టైన్‌కెళ్ళాలి, లార్జ్ ఇంటెస్టైన్ ఇవన్నీ ప్రాసెస్‌లు జరగాలి. అండ్ ఇవన్నీ చెయ్యాలి అంటే మనం దానికి ప్రాపర్‌గా టైమ్ ఇవ్వాలి. సో, అందుకే 3-4 అవర్స్ మనం కనుక ఫుడ్ తీసుకుంటే, గ్యాప్ ఇస్తే అది డైజెషన్ చేసుకుంటది. ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం తుడుస్తున్నాము. తీసుకొచ్చి మళ్ళీ చెత్తేస్తే, అప్పుడు మళ్ళీ మనం తుడవడం అవుతదా? ఎక్కడ చెత్త అక్కడే ఉంటది. మళ్ళీ తుడుస్తున్నాము, మళ్ళీ తీసుకొచ్చేసారు. మళ్ళీ ఏస్తే అది క్లీన్ అవుతదా? ఎంతసేపటికి ఆ రూమ్ క్లీన్ అవ్వదండి. ఎందుకంటే మనం తుడుస్తూ ఉన్నాం, వేసేవాళ్ళు చెత్త వేస్తూనే ఉన్నారు. అలాగే లోపల అది డైజెషన్ జరుగుతూనే ఉంది. మళ్ళీ మనం ఫుడ్ వేస్తూనే ఉన్నాం. అప్పుడు అది ఎక్కడ డైజెషన్ అవుతది? సో, అందువలన ఏంటంటే, మనం కనక ఫుడ్‌ని ఎప్పుడు గూడా ప్రాపర్‌గా 3-4 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనం చేస్తే, అది డైజెషన్ చేసుకోవడానికి కాస్త మనం దానికి టైమ్ ఇచ్చిన వాళ్ళం. అండ్ లివర్ మీద కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తదండి. మీరు ఒక్కసారి కొద్దిగానే కదా అనుకుంటారు. లేదా ఎవరైనా ప్రసాదం ఇచ్చారు, లేదా 2 నట్స్ తిన్నాం అనుకుంటాం. అది తిన్నా కూడా మనకి ఇట్స్ గోయింగ్ టు మళ్ళీ మనకి లోపల వర్క్ జరగాలి. అంత ప్రాసెస్ జరగాలి. ప్రతీదీ కూడా. సో, అందువల్ల ఏంటంటే మనం 3-4 అవర్స్ మీల్‌కి గ్యాప్ ఇవ్వాలి. తినొద్దని ఎవరు చెప్పమండి. తినడానికే ఉన్నది లైఫ్. ఉన్నది ఒకటే జిందగీ. సో, లైఫ్ ఈజ్ అందుకని సో వాల్యుబుల్. తినాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, కావాల్సినవి తినాలి. వాటెవర్ స్వీట్స్ అన్నా కూడా హెల్తీ.
హెల్దీ స్వీట్స్ సారీ హెల్దీ మనం ఏ ఐటమ్స్ తో చేస్తున్నామో అవన్నీ తినాలి. నన్ను అడిగితే తినద్దు అంటే నేను ఒప్పుకోను. సో తినాలి. ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ టైంలో తినాలి, ఎప్పుడు తినాలి, అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది మనము నెక్స్ట్ హ్యాబిట్స్కి వచ్చేటప్పటికి కొద్దిగా డిస్కస్ చేద్దాము. సో మనకి ఇమ్యూనిటీ మెయిన్ అంటే మన రోగ నిరోధక శక్తి బాగా ఉండాలి అంటే మనకి లోపల ఎనర్జెటిక్ గా కన్వర్ట్ చేయాలండి ఆర్గాన్. మనం తిన్న ఫుడ్ ని అలా చేయాలి అంటే దానికి మనం ప్రాపర్ గా డైజెషన్ చేసుకోగలిగే శక్తిని మనం ఇవ్వాలి. ఓకేనండి, అది కూడా మనకి మెయిన్ గట్ హెల్త్ లో మెయిన్ చూపిస్తుంది. నెక్స్ట్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా మందికి ప్రతి వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ అనేది మెయిన్ రోల్ చేస్తుందండి. సో ఇప్పుడు ఈ స్ట్రెస్ ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు కనుక స్ట్రెస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉంటే కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అయింది అనుకోండి, అది మళ్ళీ ఏం చేస్తుంది? ఇట్స్ ఏ హార్మోన్స్ గోయింగ్ టు హార్మోన్స్ అన్ని కూడా మనకి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఈ ఏదైతే డైజెషన్ గట్ దగ్గరే కదా. సో సో ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఎక్కువైందో ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ ఏం చేస్తుంది అంటే డైజెషన్ స్లో చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి డైజెషన్ స్లోగా ఉంటుంది. చూడండి, మీకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనుకోండి, లోపలంతా ఈ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. అంటే అందరికి ఒకలా ఉంటుందని నేను చెప్పను. కొంతమందికి గట్టె ఈ ఇబ్బందిగా అనిపిస్తుంది, లేదా బౌల్ మూమెంట్స్ ఇదిగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి టెన్షన్స్ వస్తూ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కువ టెన్షన్ పడ్డారనుకోండి, మీరు యూరిన్ కైనా వెళ్తారు లేదా మోషన్ కైనా వెళ్తారు. కొంతమందికి అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల మెంటల్ హెల్త్ అనేది కూడా మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అందువల్ల ఏంటంటే మనం మన కొద్దిగా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. నెక్స్ట్ డైట్ కి వచ్చేటప్పటికి మనకి ఫోకస్ ఏం తింటున్నాం. డైట్ అంటే ఓన్లీ మానేయడం అని కాదు, లేదా క్వాంటిటీ తగ్గించమని కాదు. సో డైట్ అంటే మనం తినే విధానాన్ని ప్రోపర్ గా పెట్టుకోవాలి. చాలా మంది డైటింగ్ లో ఉన్నానండి అంటారు. అంటే క్యాలరీస్ కట్ చేయడమా? అంటే ఇంత తినేది ఇంత చేయడమా? నో, ఇట్స్ నాట్ ఏ డైట్. డైట్ అంటే నిజంగా డైట్ కనుక చేసాం అనుకోండి, టీ పక్కన పెడితే మనం డై అయిపోతాం. ఫుడ్ తినలేదనుకోండి మరి ఎలాగా కదా. చాలా మంది చేసే రాంగ్ మిస్టేక్ డైట్ కి వచ్చేటప్పటికి, చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే స్కిప్ చేస్తారు. కొంతమంది మీల్స్ కూడా స్కిప్ చేస్తారండి, అది కూడా చాలా రాంగ్. అసలు డైట్ అంటే ఏంటి మీనింగ్? మనం ఒక సిస్టమేటిక్ వేలో తినడం అండి. ఓకేనా? సో తింటూ ఉండాలి, కానీ ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనే దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది మింగేస్తూ ఉంటారు. ఒక 2 minutes లో వాళ్ళు లంచ్ అయిపోతుందండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మింగేస్తున్నారు. తినాలి, ఇక్కడే డైజెషన్ అవ్వాలండి. గట్కి వచ్చేటప్పటికి చెప్పాలి అంటే మన ఇక్కడ మౌత్ లోని మొత్తం డైజెషన్ ప్రక్రియ జరిగిపోవాలండి. మనం తిన్నదంతా ఇక్కడే ఒక్కసారి మనం ఫుడ్ ఇలా పెట్టుకున్నామంటే 32 సార్లు నమిలి మింగాలంటారు. 32 కాదు కదా, 3+5 పెట్టుకుంటే 5 సార్లు కూడా మనం నమిలి తినం. సో చాలా టెన్షన్స్. సో అందువల్ల కొంతమంది కంప్యూటర్ చూస్తూ ఉంటారు, కొంతమంది టీవీలు చూస్తూ ఉంటారు, కొంతమంది ల్యాప్టాప్స్ చూస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. మనం ఎప్పుడు కూడా టైం టు దాన్ని ఏం తింటున్నామో ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ డైట్ అంటే మనకి ఇక్కడ చూడండి, చాలా మంది క్వాంటిటీని తగ్గిస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. మనం ఎంత తీసుకోవాలి అకార్డింగ్ టు మీరు ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం చెప్పుకున్నట్టు మీ బిఎంఐ ఆర్ బిఎంఆర్, మీ బిఎంఆర్ బట్టి మీకు ఎన్ని క్యాలరీస్ ఉన్నదో మీకు ఒక డిజైనింగ్ ఉంటుంది. సో 1500 క్యాలరీసా, 2000 క్యాలరీసా, ఇన్ని క్యాలరీస్ అని ఉంటది కదా. సో ఆ క్యాలరీస్ కి తగ్గట్టుగా మీరు మొత్తం హోల్ డేని మీరు 3 మీల్స్ తీసుకుంటారా, 2 మీల్స్ తీసుకుంటారా, లేదా మధ్యలో స్నాక్స్ యాడ్ చేస్తారా అన్న దాన్ని బట్టి మీ హోల్ ప్యాటర్న్ అనేది ఆధారపడి ఉంటుంది. నిన్న మేడం భాగ్యలక్ష్మి మేడం బాగా చెప్పారు క్యాలరీస్. సో క్యాలరీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. ఎందుకు అంటే మనం క్యాలరీస్ అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మన క్వాంటిటీని క్వాలిటీని చూడము. సో ఈ ఫుడ్ తీసుకుంటే ఇన్ని క్యాలరీస్ వస్తుందా? అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యాట్ తీసుకున్నారనుకోండి 9 క్యాలరీస్, నిన్న మీరు స్లైడ్ చూసే ఉంటారు. అదే ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్ అయితే 4 క్యాలరీస్. అలాగే ఏంటంటే ఓవర్ క్యాలరీస్ ఉంటాయండి ఫ్యాట్స్ లో. అందువల్ల మనం ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నాము అనుకుంటే ఇట్స్ వెరీ హై క్యాలరీ ఫుడ్. అప్పుడు మనకి క్యాలరీస్ తగ్గిపోతుంది, క్వాంటిటీ తగ్గిపోతుంది. అర్థవుతుందా? సో అందుకని డైట్ కి వచ్చేసేటప్పటికి ప్రోగ్రామింగ్ అనేది బాగా చేసుకోవాలి. అకార్డింగ్ టు మీ బిఎంఆర్ ని బట్టి మీకు 1500 క్యాలరీస్ ఉందా, 1800 క్యాలరీస్ ఉందా, అండ్ 2000 ఉందా మీ బిఎంఆర్. యా. సో మీ బిఎంఆర్ ని బట్టి మీ క్యాలరీస్ హోల్ డే క్యాలరీస్ ప్లాన్ చేయాలండి. ఓకేనా? సో తీసుకోవాలి న్యూట్రిషన్ అనేది.
న్యూట్రిషన్ అంటే ఓన్లీ షేక్ అనే నేను చెప్పట్లేదండి. మీరు తీసుకునే హోల్ ఏ ఫుడ్లో అయినా సరే ఫైబర్ ఉందా, ప్రోటీన్స్ ఉన్నాయా, ఫ్యాట్స్ ఉన్నాయా, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయా, అండ్ ఇదేంటి మనకి విటమిన్స్ మినరల్స్ ఉన్నాయా, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్సా, మొత్తం విటమిన్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ కలిపితే ఇట్స్ ఏ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటారు. తెలుగులో అయితే పౌష్టికాహారం అంటారు. సో ఈ ప్రతిదీ తీసుకోవాలి మన బాడీ. ప్రతి ఫంక్షనింగ్ జరగాలన్నా కావాల్సింది. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళకి స్ట్రెస్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది కదండి. సో దాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇక్కడ మేనేజ్మెంట్ అంటే ఉన్న స్ట్రెస్ ని ఎలా తగ్గించాలి? సో మనకి ప్రతిదానికి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూసి భూతద్దంలో చూసాము అంటే అది పెద్దదైపోతూ ఉంటుంది. అందువల్ల అది కూడా మనకి మెయిన్ స్ట్రెస్ ని రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఏం చేయాలి? స్ట్రెస్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి అంటే ధ్యానం చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. లేదు కొంతమందికి అలాంటి ఇష్టం లేదు అనుకుంటే హ్యాపీగా వెల్ అండ్ గుడ్. మీరు సాంగ్స్ వినొచ్చు, లేదా మీకు ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడొచ్చు. సో ఇలాంటి ఏదైనా చేయొచ్చు. మనకి ఏదైనా మనకి చిరాగ్గా ఉన్నప్పుడు ఏ పని చేయబుద్దవ్వదు కదా! చేసే పని కూడా చేయబుద్దవ్వదు. అందువల్ల ఏంటంటే మనకి స్ట్రెస్‌ని ఎలా తగ్గించుకోవాలి అంటే యోగా చేయొచ్చు. యోగా చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. ధ్యానం ఈస్ ద బెస్ట్ సోర్స్ అండి. ఎందుకు అంటే అది మైండ్ ఏకాగ్రతని పెంచుతుంది. మన స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. ఎంటైర్ బాడీలో మొత్తం అంతా ప్రాపరింగ్ ఫంక్షనింగ్ జరగడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే మార్నింగే ఎక్సర్‌సైజ్ చేస్తాం. నెక్స్ట్ వాకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి మీరు కనుక వాక్ చేస్తున్నారనుకోండి, అది కూడా మన మొత్తము ఎఫెక్ట్‌ని మారుస్తది. మీరు ఒకే దాని మీద ఎక్కువగా థింక్ చేస్తున్నారు. అదే కొద్దిగా మీరు నడుస్తూ ఉన్నారనుకోండి, మారుతూ ఉంటది. మన మూవ్‌మెంట్ మారుతూ ఉంటది. చూడండి ఎప్పుడు కూడా యాక్టివ్‌గా ఉండడానికి కూడా మనం ట్రై చేయాలి. సో, అందువల్ల ఏంటి అంటే మన స్ట్రెస్‌ననేది తగ్గించుకోవడానికి మేనేజ్‌మెంట్‌కి ఈ చిన్న టిప్స్. ఓకేనా? ఇవన్నీ కలిపితే మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తది. గట్టే అనుకుంటాం. ఓన్లీ డైజెషన్ కాదండి. ఇమ్యూనిటీని పెంచాలి, స్లీప్ కరెక్ట్‌గా ఉండాలి, డైట్ కరెక్ట్‌గా ఉండాలి, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ మెంటల్ హెల్త్ కరెక్ట్‌గా ఉండాలి. సో, మెంటల్ హెల్త్ వేరు, ఫిజికల్ హెల్త్ అని. అంటే శారీరక ఆరోగ్యం వేరు, మానసిక ఆరోగ్యం వేరు. మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం. అంటే చాలా మంది చూడండి కొంతమందికి ఏ జబ్బులు ఉండవు. మానసికంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్ అదే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వాళ్ళని పీడించుకుని తినేవాళ్ళు అవ్వచ్చు. కొంతమంది పీడించుకుని తింటూనే ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే దినదినగండం నూరేళ్ల ఆయుష్ అంటారు. సో, మనం ఒక ఇష్యూని మర్చిపోదాం అంటే మళ్ళీ ఇంకోటి చేస్తారండి వాళ్ళు. సో, మనం మర్చిపోలేము, మనం వెనక్కి వెళ్ళలేము, ఆ జనాల్ని వదలలేము, వాళ్ళతో ఉండలేము. సో, ఇటువంటి ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళకి, అలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసే వాళ్ళకి మెంటల్ హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతది. కానీ కొద్దిగా మనం చెప్పలేం గదా! అవతల బయట వాళ్ళనైతే కట్ చేయగలం. ఫ్యామిలీ వాళ్ళనైతే కట్ చేయలేము. సో, దానికి మనం మన యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, కొన్ని కొన్ని మన రెమెడీస్ ఫాలో అవ్వడం, అండ్ సాంగ్స్ చూడడం ఇలాంటియన్నీ చేస్తూ కొద్దిగా మనం మన మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. మనం ఈ డిప్రెషన్ అనేది తగ్గించుకుంటే అప్పుడు మానసిక ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా అండి? మేడం నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ గట్ హెల్త్? ఇందాక మనం చెప్పాం చూసారా? ఇవన్నీ ఉండాలి. ఇమ్యూనిటీ ఉండాలి, స్లీప్ ఉండాలి, స్కిన్ హెల్త్. స్కిన్ హెల్త్ గురించి చెప్పాలి అంటే అండి ఇక్కడ ఒకటి డైజెషన్, మెంటల్ హెల్త్. సో మనకి ఇవన్నీ కూడా కలిపితేనే ఇట్స్ గట్ హెల్త్ మ్యాటర్ అంటారు. సో మనకి మెంటల్ హెల్త్ కరెక్ట్‌గా లేకపోయినా స్లీప్ 8 to మనం మానసికంగా ఆరోగ్యంగా లేకపోయినా మనకి గట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. స్లీప్ 7 to 8 అవర్స్ స్లీప్ లేకపోయినా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ మనం తిన్న ఫుడ్ ఇమ్యూనిటీ అది బూస్టింగ్ అవ్వకపోయినా మనకి ఎనర్జిటిక్ గా కన్వర్ట్ అవ్వకపోయినా సరే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు ఇమ్యూనిటీ గురించి చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి అండి. అంటే మనకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, మనకి ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి, మనది కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. అదే మనకి కరెక్ట్ గా లేదనుకోండి, అప్పుడు ఏం పోరాడుతుంది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బోర్డర్ లో సోల్జర్స్ ఉంటారు కదా! ఒక సోల్జర్ కనుక స్ట్రాంగ్ గా ఉన్నాడు అంటే అవతల వచ్చేవాళ్ళు మన కంట్రీలోకి అటాక్ అవ్వకుండా వాళ్ళు కాపాడతారు. కానీ సోల్జరే వీక్ గా ఉంటే వాళ్ళు ఈజీగా మన కంట్రీలోకి వస్తారు కదా! అలాగమాట. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇమ్యూనిటీని తీసుకుంటే, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంది అంటే మనకి ఏ రోగాలు రాకుండా అది మనల్ని కాపాడుతుంది. కానీ ఇమ్యూనిటీయే వీక్ గా ఉందనుకోండి, అప్పుడు మనకి
రోగాలు ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. అంటే మనం డోర్ తెరిచి పెడితే దొంగలు ఎలా వస్తారో మనకి ఇమ్యూనిటీ కూడా అంత ఈజీగా కరెక్ట్గా లేకపోతే ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి. మెంటల్ హెల్త్ కూడా ప్రాపర్గా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. హ్యాపీగా ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఉంటే రెండు ఉంటేనే మనం హోల్ హెల్తీగా ఉన్నట్లే. నెక్స్ట్ డైజెషన్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏం చెప్పుకోవాలి అంటే మనం తిన్న ఫుడ్ ఎప్పుడు కూడా డైజెషన్ కన్వర్ట్ అవ్వాలి. సో 3 to 4 hours డైజెషన్ పడుతుందండి. సో మనం డైజెషన్ కరెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ బాగా నమిలి తినాలి. ఎక్కువగా తక్కువ తక్కువ మోతాదులో పెట్టుకుంటూ దాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ తినాలి. నెక్స్ట్ ఎంత తింటున్నామనే దాని మీద ఫోకస్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే నవ్వే డేస్ అందరూ టీవీస్ చూస్తూ తింటున్నారు, మెయిన్ మొబైల్స్ చూస్తూ తింటారు, లేదా పక్క వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటూ తింటారు. చూడండి పూర్వం తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. ఎందుకు? మన కాన్సంట్రేషన్ పక్కకి వెళ్ళకూడదు. చక్కగా కామ్‌గా కూర్చొని మనం ఏం తింటున్నామో తినేవారు. అంటే కింద కూర్చొని తినేవారు. కింద కూర్చొని తింటే మన బాడీ చెప్తదండి. ఏమని? నాకింత చాలు మీరింత కంప్లీట్ అయ్యాక. అదే మీరు బఫే సిస్టమ్‌లో గాని, టేబుల్స్ మీద గాని తిన్నారనుకోండి, మీరు ఎంత లోపలికేసినా వెయ్, వెయ్, వెయ్ అంటూ ఉంటది. మీరు తింటూ ఉంటారు. అది ఎళ్తూనే ఉంటది లోపలికి. సో, అందుకే మనం చెప్పాలి అంటే, మనం కింద కూర్చొని తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ డైజెషన్ కంప్లీట్ మీకు ఇక్కడ ఒక మెయిన్ థింగ్ చెప్పాలండి. చిన్న చిన్న హ్యాబిట్స్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయండి. మీకు డైజెషన్ కనుక ఎవరికైనా ప్రాబ్లమ్‌గా ఉంది, లేదు నాకు హెల్తీగా ఉండాలి, నా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అనుకుంటే, మీరు తిన్న తర్వాత వెంటనే నడవద్దు. ఒక్క 2 మినిట్స్ ఫస్ట్ వచ్చి కూర్చోండి ఒక చైర్‌లో. తినేసిన తర్వాత మీరు హ్యాండ్ వాష్ చేసుకొని జస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ కూర్చోండి రిలాక్స్‌గా. కూర్చున్న తర్వాత, ఆ తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ ఎస్పెషల్లీ ఎవరికైతే డయాబెటిక్స్ ఉందో వాళ్ళు కంపల్సరీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి. లేదు డయాబెటిస్ లేదు. నార్మల్‌గా ఓకే. నాకు ఇంకే ప్రాబ్లమ్స్ లేదు. కానీ నేను ఇంకా హెల్తీగా ఉండాలి అనుకుంటే, మీ డైజెషన్ బావుండాలి అనుకుంటే, అట్‌లీస్ట్ 10 మినిట్స్ వాకింగ్ చేయండి. ఎక్కువ అక్కర్లే. జస్ట్ 10 మినిట్స్ చాలు. కానీ డయాబెటిస్ పేషెంట్స్ మటుకు కంపల్సరీ 20 ఆర్ 30 మినిట్స్ వాకింగ్ చేయాలి. తిన్న వెంటనే చేయకూడదండి. ఎందుకంటే మనం తిన్న వెంటనే లోపల అది వెళ్తూ ఉంటది. చూడండి మనం ఆయాసపడుతూ ఉంటాం. తిన్న వెంటనే ఒంగోడాలు, నెక్స్ట్ ఇలా వాకింగ్‌లు చేయడాలు చేయకూడదు. ముందు 2 మినిట్స్ కూర్చొని పోవాలి. అప్పుడు మన బాడీ రిలాక్స్ మూడ్‌లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు దాన్ని మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ తర్వాత నుంచి మనం వాకింగ్ స్టార్ట్ చేయాలి. లేదు ఇలా తినేసి వెంటనే ఇలా మనం వాకింగ్ మొదలుపెట్టామనుకోండి, అది లోపల హరీ బరీ అవుతూ ఉంటది. అక్కడి నుంచి మనకు ఆయాసాలు నెక్స్ట్ ఇవన్నీ వస్తుంది. సో, కంపల్సరీ ముందు 2 మినిట్స్ రిలాక్స్‌గా కూర్చోవాలండి చైర్‌లో. వాటెవర్ మీరు చైర్‌లో కూర్చుంటారా, సోఫాలో కూర్చుంటారా, వాటెవర్ యువర్ కన్వీనియంట్ పోస్చర్, కన్వీనియంట్ ప్లేస్. చక్కగా 2 మినిట్స్ రిలాక్స్ అయిపోవాలండి. అయిన తర్వాత నుంచి మీరు వాకింగ్ చేయాలి. కానీ ఈ ఈ ఒక్క టిప్‌ని గనక మీరు ఫాలో అయితే వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. ఎంటైర్ మీ బాడీ యాక్టివ్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది నేను ఖచ్చితంగా చేస్తున్నానండి. చేసిన తర్వాత నాలో చేంజ్ చాలా కనిపించింది. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పలేదు. ఎందుకంటే నేను చేయకుండా చెప్పడం నాకు కరెక్ట్ కాదు. నేను ఖచ్చితంగా ఈ మధ్య కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ యెస్టర్‌డే మీకు నిన్న నేను చెప్పాను. మీరు చేస్తున్నారా అనుకుంటారు. నేను చెప్పిందన్నీ ఖచ్చితంగా మేము ఫాలో అయితేనే మీకు చెప్పగలమండి. నిన్న నేను యెస్టర్‌డే యాక్చువల్లీ క్యాలరీస్ గురించి కూడా చెప్పాను చూసారా? నిన్న యాక్చువల్లీ ఒక స్వీట్ చేయాల్సొచ్చింది. నిన్న సంథింగ్ దేవుడికి నైవేద్యం పెట్టాల్సొచ్చింది. సో, నేను క్యాలరీస్ ఇచ్చాను. స్వీట్ ఇచ్చాను. సో, నైట్ క్యాలరీస్ మెయింటైన్ చేశాను. నైట్ ఏం చేశాను? హెవీ మీల్ తీసుకోలేదు. చక్కగా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఇంత క్వాంటిటీలో అదే నా మెయిన్ నైట్ డిన్నర్. ఇట్స్ ఓకే. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ ఓవర్‌గా ఇచ్చాం. మామూలు మనం ఇవ్వాల్సిన దాల్ ఇచ్చాం, ప్రోటీన్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. దాంతో పాటు స్వీట్ ఇచ్చాం. సో, స్వీట్ ఇట్స్ గో టు హై క్యాలరీస్ అండి. మీరు 3 స్పూన్స్ తిన్నా, 2 స్పూన్స్ తిన్నా అందులో మనం ఘీ వేస్తాము, అన్నీ వేస్తాము. సో, ఇట్స్ గో టు ఏ క్యాలరీస్ కౌంటింగ్ అవుతది. షుగర్ ఇట్స్ వెరీ హై క్యాలరీ. షుగర్‌ని కనుక వన్స్ మనం పంపించాము అంటే వెరీ కేర్‌ఫుల్ అండ్ అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటది. అందుకని ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు మనం మెయింటైన్ చేయాలి. నైట్ మనం క్యాలరీస్‌ని మెయింటైన్ చేసేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం కంటిన్యూస్‌గా వాకింగ్ చేయాలి. నేను ఎవ్రీ డే 10 మినిట్స్ ఖచ్చితంగా వాకింగ్ చేస్తా. కానీ నిన్న 45 మినిట్స్ వాకింగ్ చేశా. నిన్న లంచ్ కంప్లీట్ అయింది. ఎందుకని? విల్ గివ్ టు స్వీట్, విల్ గివ్ టు క్యాలరీస్, హై క్యాలరీ. షుగర్‌ని పంపించాను. సో, లేదు అనుకోండి అది ఏం చేస్తది? అలా బ్లోటింగ్‌గా చేస్తూ ఉంటది. లేదంటే నేను తినేసొచ్చి మంచం ఎక్కి బొగ్గున్నాననుకోండి, అది అరగదు, నెక్స్ట్ కన్వర్ట్ అవ్వదు, నెక్స్ట్ డైజెషన్ అవ్వదు. సో, నాకు మళ్ళీ నెక్స్ట్ ఇబ్బంది పడదు. అందుకని తినొచ్చండి. తినడం రాంగ్ కాదు. తిన్న తర్వాత నెక్స్ట్ క్యాలరీస్ మెయింటైన్ చేశామా లేదా?
నెక్స్ట్ మనం దాన్ని హ్యాబిట్ మనం కొంచెం వాకింగ్ చేసామా లేదా. తినచ్చండి, ఉన్నది ఒకటే లైఫ్, మళ్ళీ చెప్తున్నాను, తినండి. తిన్నదాన్ని ఎలా కరిగించుకోవాలో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా చెప్పాలి అంటే, సంపాదించేవాడికి ఖర్చు పెట్టే హక్కు ఉంటుంది కదా, అలాగే తిన్నవాడికి ఖర్చు పెట్టే హక్కు కూడా ఉండాలి. మనం తినడం ఇంపార్టెంట్, ఖర్చు పెట్టడం కూడా క్యాలరీస్ అంతే ఇంపార్టెంట్. సో నేను ఎక్స్పెషల్లీ నేను టైం చూసుకొని 4 to 4:45 ఎగ్జాక్ట్ నేను వాకింగ్ చేస్తాను. సో అది ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడు కూడా తినొచ్చు, కానీ క్యాలరీస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, మన బిఎంఆర్ని క్యాల్కులేట్ చేసుకోవాలి, అండ్ అన్నీ చేసుకోవాలి. అలా మనం హోల్ బ్యాలెన్స్ చేయాలండి. సో మనకు అప్పుడు మనకి డైజెషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో అందువల్ల మనకి నడక అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఖచ్చితంగా ఎవ్రీ 10 minutes మీరు వాకింగ్ కనుక చేయగలిగితే మీకే తెలుస్తుందండి. ఓకేనా అండి. నెక్స్ట్ డైజెషన్కి వచ్చేటప్పటికి మెయిన్ రోల్ ఏంటంటే వాటర్. చాలా మంది వాటర్ తాగరు, అందుకే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎవ్రీడే ఖచ్చితంగా వాటర్ తాగాలి. అండ్ వాటర్ ఎలా తాగాలి, మీ వెయిట్ని బట్టి ఎవ్రీ 20 kgs 1 లీటర్ వాటర్. మీరు 80 kgs ఉన్నారు అంటే 4 liters తీసుకోవాలి. 60 kgs ఉన్నారు అంటే 3 liters వాటర్ తీసుకోవాలి. అలాగే మీ కేజెస్ని బట్టి వాటర్ ఇవ్వాలి. సో మీరు ఫుడ్ తీసుకునేడానికి 1/2 hour ముందు వాటర్ ఆఫ్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఫుడ్ తీసుకున్న 1.5 hour ఆర్ 1 hour నుంచి మనం వాటర్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మీ డైజెషన్ సూపర్గా ఉంటుంది. లేదు, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 1 లీటర్ బాటిల్ పెడతారు భోజనం దగ్గర, ఇటు తింటూ ఉంటారు, అటు తాగుతూ ఉంటారు. అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, రెండు వెళ్తూ ఉంటే లిక్విడ్ సాలిడ్ అది ఎక్కడ డైజెషన్ అవుతుందండి. సో మన లిక్విడ్ కి సాలిడ్ కి ఎప్పుడు గ్యాప్ ఉండాలండి. లిక్విడ్స్ తీసుకున్నప్పుడు సాలిడ్స్ తీసుకోకూడదు, సాలిడ్స్ తీసుకున్నప్పుడు లిక్విడ్ తీసుకోకూడదు. తెలుగులో చెప్పాలి అంటే ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు. అంటే ద్రవ పదార్థాలు అంటే వాటర్ లైక్ ఇలాంటివన్నీ జ్యూస్లు, మజ్జిగ, వీటన్నిటిని ద్రవ పదార్థాలు అంటారు. ఘన పదార్థాలు అంటే మనం నమిలి తినే వాటిని ఘన పదార్థాలు అంటారు. సో లిక్విడ్ ఆర్ సాలిడ్ కి థింగ్. నెక్స్ట్ మనకి డైజెషన్ బాగా జరగాలి అంటే వాటర్ ఇట్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మనం తినడం నమిలి తినాలి, బాగా నమిలి తినాలి. మనకి ఇక్కడే మనకి నమిలిపోతే ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి. అది మెయిన్ డైజెషన్ గురించి వచ్చాడు. నెక్స్ట్ స్కిన్ హెల్త్. స్కిన్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది అంటే, మనకి గట్లో కనుక మనకి లోపల కరెక్ట్గా జరగకపోయినా, కొద్దిగా ఇప్పుడు లోపల అవి జరగలేదు అనుకోండి ప్రాసెస్ కరెక్ట్గా, అప్పుడు మనకి ఏం జరుగుతుంది, మలినాలు అనేవి మన ఉండిపోతూ ఉంటాయి. మరి ఆ మలినాలు అన్ని ఉండిపోవడం వల్ల అవి మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. దాని వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చాలా మంది స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే పైన పూతలు పూస్తారు, ఆయింట్మెంట్లు రాస్తారు, లేదా కొన్ని కొన్ని రెమెడీస్ చేస్తారు. ఒక్క నిమిషం, 1 minute. వస్తాను, 1 minute అండి. ఎక్స్క్యూజ్ మీ ఆల్ ఆఫ్ యూ. యా, సారీ ఫర్ ఆల్. మనం స్కిన్ స్కిన్ గురించి చెప్పుకోవాలంటే, మన లోపల ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ స్కిన్ లో మనకి అది డైజెషన్ కరెక్ట్ గా చేయలేదు అంటే మలినాలు అనేది ఉండిపోతాయి. మలినాలు ఎప్పుడైతే ఉండిపోయాయో మలినాలు ఎప్పుడైతే ఉండిపోయాయో అప్పుడు మనకి డైజెషన్ కరెక్ట్ గా లేదు కాబట్టి అది మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే స్కిన్ ఇష్యూస్ వెళ్తాయి, వచ్చే ప్రాబ్లం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే పైన పూస్తే పోదండి. మీకు లోపల కనుక డైజెషన్ పార్ట్ క్లియర్ గా ఉంది, హ్యాపీగా ఉంది మన గట్ అనుకుంటే స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకేనండి. ఇట్స్ వెరీ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మన సెల్స్ ని ప్యూరిఫై చేస్తుంది. ఎప్పుడైతే మనం బాడీలో మనం గట్ కట్ సెల్స్ ప్యూరిఫైగా ఉందో మన స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకేనా అండి. మేడం నెక్స్ట్ స్లైడ్. మేడం నెక్స్ట్ స్లైడ్ మేడం. 10 signs ఆఫ్ అన్హెల్దీ గట్. మనకి గట్ అన్హెల్దీగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే అండి, స్కిన్ ఇష్యూస్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనకి స్కిన్ ఇష్యూస్ ఉన్నా మన గట్ కరెక్ట్గా లేదని చెప్పొచ్చు. బ్యాడ్ బ్రెత్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే, మనము బ్రషింగ్ బాగానే చేస్తున్నాం కదా, లేదా ఎవ్రీ టైం 2 times బ్రష్ చేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ ఎందుకు స్మెల్ వస్తుంది మీ బ్రెత్ లో కానీ మీ మౌత్ లో కానీ అంటే, మీకు డైజెషన్ ఇష్యూ ఉంది అంటే ఖచ్చితంగా మీ మౌత్ లో స్మెల్ వస్తుందండి. మీ శ్వాస కరెక్ట్గా ఉండదు, మీ బ్రెత్ కరెక్ట్గా ఉండదు. ఎందుకు అంటే ఇట్స్ గోయింగ్ టు డైజెషన్ సిస్టమ్. మీకు డైజెషన్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా
కాన్స్టిపేషన్ ఉండొచ్చు, సంథింగ్ బౌల్ మూమెంట్స్ అవ్వచ్చు, లేదా బ్లోటింగ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా సరే, లేదు మీకు ఇవేవి కనిపించదు కానీ మీకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది అంటే లోపల అది మీకు ఇంకా కన్వర్ట్ అవ్వకపోవచ్చు, కానీ లోపల ఏదో మీకు ఉంది ప్రాబ్లం. గట్లో ప్రాబ్లం ఉంటేనే మనకి స్మెల్లింగ్ వస్తుందండి. మీరు 2 టైమ్స్ 3 టైమ్స్ బ్రష్ చేసినా సరే ప్రాబ్లం వస్తుంది, కానీ ప్రాబ్లం నోటిలో లేదు, గట్లో ఉంది. అది మెయిన్ మీకు సింటమ్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ కోల్డ్ అండ్ ఇన్ఫెక్షన్స్. మనకి చాలా మందికి కోల్డ్ కఫ్ ఇవన్నీ వస్తుంటాయి కదా. ఇవన్నీ రావడానికి గల ప్రాబ్లం ఏంటి అంటే మనకి గట్లో ప్రాబ్లం ఉంటేనే ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ కారణం. నెక్స్ట్ ఫుడ్ ఇంటాలరెన్స్. మనం ఫుడ్ కనుక ప్రాపర్ గా కరెక్ట్ గా తీసుకోకపోయినా, మనకి లోపల జరగకపోయినా, వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. నెక్స్ట్ వెయిట్ ఛాలెంజెస్ అండ్ డిఫికల్టీ ఆఫ్ వెయిట్. ఓకేనా. లుకింగ్ వెయిట్. సో వెయిట్ ఛాలెంజెస్ ఎందుకు వస్తుంది? మనకి డైజెషన్ కరెక్ట్ గా లేదనుకోండి, మనం ఫుడ్ కరెక్ట్ గా తీసుకో, ఫుడ్ తినకపోవడం వల్ల కూడా పెరుగుతారండి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఫుడ్ ఏం తినట్లేదుగా, నేను ఈ మధ్య ఒక 1 or 2 మీల్స్ స్కిప్ చేశాను కదా అనుకుంటాను. ఎందుకో నేను రీజన్ చెప్తాను. మనం ఫుడ్ కనుక బాడీకి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది, లోపల అన్ని జరగాలిగా, ఎనర్జీ జరగాలి, మీ బ్రెయిన్ కి సెల్స్ కి మీకు ఇవి జరగాలి, ఈ రియాక్షన్స్ ఇవ్వాలి, సిగ్నల్స్ అన్నా సరే లోపల ఏ ఫంక్షనింగ్ జరగాలన్నా దానికి కొన్ని క్యాలరీస్ అవసరం, మినిమం క్యాలరీస్ అవసరం. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ పని చేయరండి, ఖాళీగా కూర్చొని టీవీ చూస్తున్నారు అనుకుందాం. టీవీ చూసినా కనీసం మీ చేయి కదలాలి, కాళ్ళు కదలాలి, మీరు టీవీ రిమోట్ ఆన్ చేయాలి, లేదా ఏ ఛానల్ చూడాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పని లేదనుకుందాం, అటువంటి వాడికైనా సరే కొన్ని క్యాలరీస్ అయినా కావాలండి మినిమం. అందుకని మనం ఎవ్రీడే క్యాలరీస్ ఇవ్వాలండి. మనం బాడీకి కనుక మనం క్యాలరీస్ పంపించలేదు అనుకోండి, అది లోపల ఏం చేస్తుంది అంటే ఫ్యాట్ కి కన్వర్ట్ అయిపోతుంది. ఉన్న మజిల్ ని కండని ఏం చేస్తారు, మజిల్ అంటే కండ అండి. సో మన మజిల్ ని మనం ఫుడ్ ఇవ్వలేదు అనుకోండి, లోపల ఉన్న కండని వాడుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ దగ్గర అమౌంట్ లేదు మేడం, అప్పుడు ఏం చేస్తారు, ఏటీఎంకి వెళ్ళి క్యాష్ డ్రా చేస్తారు. అదే మీ దగ్గర అమౌంట్ ఉందనుకో, మీరు వెళ్ళి డ్రా చేయరు కదా. అలాగే ఇప్పుడు మీ బాడీలో ఏం చేస్తున్నారు, మీరు క్యాలరీస్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చేస్తుంది, అది మజిల్లోంచి వాడేసుకుంటూ ఉంటది లోపల. ఆ లోపల ఎప్పుడైతే మజిల్ వాడారో ఫ్యాట్ పెరుగుతుంది. మజిల్ కి ఫ్యాట్ కి లింక్ అండి. మీరు కనుక మజిల్ ఖర్చు పెట్టారా, ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే చాలా మంది మీకు ఇప్పుడు కరెక్ట్ అవుతుంది, ఎందుకు మనం పెరుగుతున్నాం, నేనేం తినట్లేదు కానీ ఎందుకు పెరుగుతున్నాను, కానీ తినకపోవడానికి కారణం మీరు 1 మీల్ స్కిప్ చేసినా సరే మీకు మజిల్ వాడేసుకుంటది, ఫ్యాట్ కన్వర్ట్ అయిపోతుంది. కావాలంటే మీరు మిషన్ ఉన్న వాళ్ళు, మీరు మీల్ స్కిప్ చేసిన రోజు మిషన్ ఎక్కి నెక్స్ట్ డే చూడండి, తెలుస్తుంది మీ ఫ్యాట్ ఎంత పెరిగింది. మనం చెక్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది ఎవరికైనా సరే. సో మజిల్ కి ఫ్యాట్ కి ఇట్స్ లింక్. అది ఏం చేస్తుంది అంటే మనం మీల్ కనుక స్కిప్ చేసామా, అది వెయిట్ కి ఇబ్బంది పడుతుంటుంది. అన్రెప్టెడ్ వెయిట్ ఛాలెంజెస్. సో మనకి వెయిట్ ఛాలెంజెస్ రావడానికి కానీ, వెయిట్ పెరగడానికి కానీ, వెయిట్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ చాలా ప్రాబ్లమ్స్. ఓకేనా. నెక్స్ట్ మూడ్ స్వింగ్స్. మూడ్ స్వింగ్స్ కానీ మనకి గట్ కనుక కరెక్ట్ గా లేదనుకోండి, మన మూడ్ అనేది ఒకలా ఉండదు, స్వింగ్ అయిపోతూ ఉంటది. మనకి ఏ పని చేయబుద్ధి అవ్వదు, చికాగ్గా ఉంటది, కొద్దిగా టెన్షన్ గా ఉంటాము. సో ఏ పని మనకి కరెక్ట్ గా అనిపించదు. ఓకేనా. సో స్వింగ్స్ అనేవి జరుగుతూ ఉంటది, మూడు కరెక్ట్ గా మనం దీని మీద ఫోకస్ చేయలేము. ఓకేనా. నెక్స్ట్ క్రేవింగ్ ఫర్ షుగర్. సో మనకు ఒకసారి షుగర్ ఐటమ్స్ కూడా తినాలనిపిస్తూ ఉంటదండి. చూడండి మనకి ఆల్రెడీ కమ్యూనిటీలో జర్నీ చేస్తున్నాం, కొంత అవేర్నెస్ ఉంది షుగర్ ఐటమ్స్ తినకూడదు, కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఈరోజు స్వీట్ తింటే బాగున్నాయి, జిలేబీ తింటే బాగుంటుందా, కలాకండ్ తింటే బాగుంటుందా, అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా మైండ్కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో అలా స్వీట్ క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఎందువల్ల అంటే మనకి అన్హెల్దీ గట్ ఉండడం వల్ల. నెక్స్ట్ మనకి ఎప్పుడు టెన్షన్ లో ఉన్నా, లేదా స్ట్రెస్ లో ఉన్నా, కోపంలో ఉన్నా కూడా షుగర్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది. ఇవన్నీ మెయిన్ మూడ్స్ మీద అండి, హార్మోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ షుగర్ క్రేవింగ్స్ అనేది. నెక్స్ట్ జాయింట్ పెయిన్స్. జాయింట్ పెయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం డైజెషన్ జరగలేదు కదా అనుకుంటాం, మనం ప్రాపర్ గా లేకపోతే అవి జాయింట్స్ ఫంక్షనింగ్ కూడా ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ స్లీప్ డిస్టర్బెన్స్. మనకి స్లీప్ కూడా కరెక్ట్ గా ఉంటదండి, ఎందుకంటే మనకి డైజెషన్ కరెక్ట్ గా లేదు, మన మూడ్ కరెక్ట్ గా లేదు. మనకి ఎప్పుడైతే ఇది జరగలేదో, ఎప్పుడైతే మనం పాస్ చేయాల్సింది చేయలేదో, ఆటోమేటిక్ గా మనకి నిద్ర కూడా సరిగా పడదు, తినబుద్ధి అవ్వదు, తాగబుద్ధి అవ్వదు, నిద్రపోబుద్ధి అవ్వదు, ఏది అవ్వదు. నెక్స్ట్ బ్రెయిన్ ఫాగ్.
అంటే మన బ్రెయిన్ ని కాసేపు కమ్మి ఉంచుతుంది అనమాట. ఏ పని చేయబుద్దో చికాగ్గా అనిపిస్తుంది. మన బ్రెయిన్ కి సిగ్నల్స్ కూడా వెళ్ళవండి. అంటే ప్రాపర్ గా మనం తీసుకోవాల్సిన డిసిషన్స్ ని తీసుకోలేము, ఏమీ చేయలేము. బ్రెయిన్ చేయాల్సిన ఫంక్షనింగ్స్ కదా. మనం ఏదైనా పని ఉంది అంటే మనం కొన్ని చేయాల్సి ఉంటది కదా. సో అవి ఏ డిసిషన్స్ కూడా మనం తీసుకోలేము బ్రెయిన్ ఫామ్ ఉంటే. ఓకేనా అండి మేడం? నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ కూడా అన్‌హెల్తీ గట్ వలన ఉండే సైన్స్ ప్రాబ్లమ్స్. ఓకే. నెక్స్ట్ గట్ హెల్త్ ఫుడ్ చాట్. సో మనం ఎంజాయ్ చేయాల్సినవి, అవాయిడ్ చేయాల్సినవి. సో ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే స్లైడ్ అంతేనా? వన్ సెకండ్, ఇంకా కవర్ అయినట్లేదు నాకు. యా. సో మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎంజాయ్ మనం తినాల్సిన ఫుడ్కి వచ్చేటప్పటికి ఫైబర్ ఫుడ్స్ ఉండాలండి. ఫైబర్ రిచ్ ఫ్రూట్స్. మనకి ఫైబర్ ఇంపార్టెన్స్ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన గట్కి వచ్చేటప్పటికి ఫైబర్ ఈజ్ వెరీ మెయిన్ రోల్ ప్లేసెస్. ఫైబర్ కనుక మనం ఫుడ్ తీసుకుంటే మన డైజెషన్ స్మూత్ గా ఉంటది, గట్ కూడా హెల్దీగా ఉంటదండి. ఫైబర్ తీసుకోవడం వల్ల ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హోల్ బాడీ. ఎందుకంటే మనం ఫైబర్ ఫుడ్ తీసుకున్నాము అంటే అది కడుపు ఫుల్ గా నింపిన భావన ఉంటుంది. మనకి ఎక్కువ ఆకలి వేయదు. ఎక్కువ ఆకలి వేయకపోవడానికి ఎక్కువ ఫుడ్ ఇవ్వము. సో దాని ద్వారా మనకి వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది ఫైబర్ అనేది. నెక్స్ట్ ఫైబర్ అంటే పీచు పదార్థము. సో ఎప్పుడైతే పీచు పదార్థం ఉందో అప్పుడు మన బాడీలో డైజెషన్ బాగా జరగడానికి ఇది హెల్ప్ అవుతుందండి. మనకి ఈ పీచు ఎంత కావాలో తెలుసా అండి? ఫైబరు 25 grams 28 grams ఉండాలండి ఎవ్రీడే. సో మనం ఎవ్రీడే కనుక ఫైబర్ ఫుడ్ ని మన బాడీకి అందిస్తే అప్పుడు మనకి ఇది చాలా మెయిన్ డైజెషన్ ఇష్యూస్ ఈజీగా జరగడానికి మనకి హెల్ప్ అవుతుంది. స్మూత్ గా ఉంటుంది అనమాట. చూడండి, మనకి చూడండి బాగా గట్టిగా ఉన్నాయి గిన్నెలు, కానీ అదే మనం పీచు పెట్టి గట్టిగా తోలితే మొత్తం పోతాయి. అలాగే మన లోపల కూడా మనం పీచు అంటే ఫైబర్ ఫుడ్ ని కనుక పంపించాము అంటే లోపల అది జరగాల్సిన హోల్ ఫంక్షనింగ్స్ ఈజీగా చేసుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ మనకు కావాల్సిన హోల్ గ్రెయిన్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, క్విన్వా అండ్ లెగ్యూమ్స్, బీన్స్, నట్స్, లెంట్స్, చిక్ పీస్, ఇవన్నీ ఫ్రూట్స్, వెజిటేబుల్, యాపిల్, బెర్రీస్, బనానాస్, బ్రోకలీ అండ్ స్పీనచ్, కాలే, క్యారెట్స్, ఇవన్నీ కూడా మనము రిచ్ ఫుడ్స్, ఫైబర్ ఉన్న రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి. ఫైబర్ తీసుకోవడం వల్ల మనం గట్ అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఫర్మెంటెడ్ అంటే అండి పులియబెట్టిన అంటారు. సో ఈ పులియబెట్టిన దాంట్లోకి వచ్చేది యోగట్ అండ్ నెక్స్ట్ ఇదేంటి కౌబట్ట అండ్ కిమ్చి, మిసో, టెంపుల్, ఇవన్నీ కూడా అండి. నెక్స్ట్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రోబయోటిక్స్, గార్లిక్, ఆనియన్స్ అండ్ ఇదేంటి కర్డ్, ఇవన్నీ కూడా ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, మనం పులి పెట్టిన వాటిల్లో కూడా మనకి చాలా మంది పిండ్లు నానబెట్టి ఇవి చేస్తూ ఉంటారు. అది మనకి గట్ హెల్త్ కి చాలా మంచిది. నెక్స్ట్ కంపల్సరీ పెరుగు, మజ్జిగ, వాట్ ఎవర్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీ వీలుని బట్టి తీసుకోవచ్చు. అవి కూడా మన గట్ హెల్త్ కి చాలా మంచిదండి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రీబయోటిక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే పూర్వం చూడండి, రాత్రి చల్లదనం పెట్టి అందులో పాలు, పెరుగు, అదే కొంచెం పెరుగు చుక్క వేసి తోడు పెట్టి ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసి ఫర్మెంట్ చేసేవారు. మీకు గుర్తుందా? పొద్దున్నే రైతులు పొలానికి వెళ్లే ముందు ఆ ఫుడ్ తిని చక్కగా వెళ్ళి పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ 7 వరకు కూడా వాళ్ళు అంతే ఎనర్జెటిక్ గా ఉండగలిగేవారండి. సో అంత ఇంపార్టెంట్ అండి. చాలా మంచిది. మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా. సో మనం అనుకుంటాం ఏంటి వాళ్ళు రోజు ఒక ఉల్లిపాయ ముక్క, పచ్చి ముక్క తింటున్నారు, ఇంకా అంతకు మించి ఏం తినట్లేదు, పెరుగన్నం వేసుకున్నాను. కానీ అది ఇట్స్ వెరీ గట్టికి చాలా మంచిదండి. వెరీ బూస్టింగ్ అండ్ ఎనర్జెటిక్ ఆల్సో. ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సినవి అన్హెల్దీ ప్రాసెస్ ఫుడ్స్. సో ఏవైతే మనకి చూడండి షుగర్ ఫుడ్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ స్వీట్స్, కలర్స్, ఎస్పెషల్లీ కలర్స్. అండ్ ఇంకొకటి అండి, అజినోమాటో అంటారండి. అది మెయిన్ మీరు అవాయిడ్ చేయాలి. లైక్ ఎందులో ఉంటదంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు. అంటే పిజ్జాలో ఎక్కువ వాడతారండి టేస్టింగ్ సాల్ట్. అందుకే చూడండి, మనం పిజ్జా తినే కొద్ది ఇంకో పిజ్జా తింటే బాగుంది, ఇంకో పిజ్జా తింటే బాగుంది అనిపిస్తుంది. మెయిన్ రీజన్ ఏంటంటే టేస్టింగ్ సాల్ట్. అది ఎందుకు అంటే మనకి క్యాన్సర్ వచ్చే కారకం. నిజంగా తెలియపోతే తింటామండి. నేను ఒకసారి తిన్నాను. కానీ ఎప్పుడైతే ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల ఇంత డేంజర్ ఉంటదని తెలిసినప్పుడు మళ్ళీ నేను దాన్ని టచ్ చేస్తే కానీ బాగుంటది. టేస్ట్ బాగుంటది. రెస్టారెంట్‌కి వెళ్తే తినాలనిపిస్తది. కానీ మన బాడీకి ఏమి ఇస్తున్నాం?
అంటే మన టేస్ట్ 2 అంగుళాల నాలుగుకి కావాల్సిన ఆహారం ఇస్తున్నామా, 6 అంగుళాల బాడీకి కావాల్సిన పౌష్టికాహారం ఇస్తున్నామా అనేది మనం చెక్ చేసుకోవాలి. అందువల్ల ఎస్పెషల్లీ మీరు టేస్టింగ్ సాల్ట్ మటుకు అవాయిడ్ చేయండి. అది ఇట్స్ లైక్ వెరీ సివియర్ అటాక్ టు క్యాన్సర్స్. స్పీడ్ గా ఇచ్చేస్తుంది ఎంటైర్ హెల్త్. ఓకేనా. ఆర్టిఫిషియల్ సీడ్స్ కానీ, షుగర్స్ కానీ, నెక్స్ట్ సోడాస్, నెక్స్ట్ బేకరీ ఫుడ్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. నెక్స్ట్ హైలీ ప్రాసెస్డ్ అంటే చెప్పాలి ఇవి పొటాటో చిప్స్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. నెక్స్ట్ మెయిన్ లేస్ ప్యాకెట్స్ అండి. చాలా మంది ఇది ఒకటి చెప్పాలండి, ఎందుకంటే పిల్లలు తెలియక ఆ ఓడియాలు అలాంటివి అనేసి లేసులు ప్యాకెట్లు పెట్టేస్తుంటారు. ఆ టేస్టింగ్ సాల్ట్ వాడు వేసే మసాలాకి వాళ్ళు ఆ ఫ్లేవరింగ్ కి టెంప్ట్ అయిపోతూ ఉంటారండి. వాళ్ళు నాకు ఆ చిప్స్ పెడితేనే నేను అన్నం తింటాను, లేకపోతే నేను అన్నం తిన్నంట. సో పోలే పిల్లవాడు అన్నం తినలేదు కదా అని మనం పెట్టేస్తున్నాం. అలా రోజు పెట్టేస్తే రోజు ఆ టేస్టింగ్ సాల్ట్ మసాలాలు ఇస్తుంటే ఎప్పుడు వాళ్ళ హెల్త్ గెట్ అంటే వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, క్యాన్సర్స్ కానీ, మెయిన్ క్యాన్సర్ అండి. మీరు కనుక లేస్ ప్యాకెట్స్, కుర్కురీ, వాట్ ఎవర్ ఎనీ అలాంటి కేటగిరీ ఫాస్ట్ ఫుడ్ మీరు అస్సలు అవాయిడ్ చేయాలండి మీ పిల్లలు ఖచ్చితంగా. పర్వాలే ఒక రోజు తినకపోయినా నష్టం లేదు, కానీ దాన్ని మాన్పించడం అనేది మీరు చేయాలి. ఓకేనా అండి. అది మెయిన్ ఫోకస్. స్నాక్స్ లో కూడా చాలా మంది ఇలాంటి ఏం పెట్టకుండా మంచి ఫుడ్స్ ఇవ్వకుండా ఓకే ఒక లేస్ ప్యాకెట్ పట్టుకెళ్ళిపో బ్రేక్ టైంలో తినేసి అంటారు. పిల్లలు చాలా మంది చేసే మిస్టేక్ మెయిన్ లేస్ అండ్ కుర్కురీ వాట్ ఎవర్ ఆ టైప్ ఆఫ్ ఎనీ ఇంకా కేటగిరీస్ ఉంటాయి, ఐ డోంట్ నో. జస్ట్ 1 or 2 విల్ గివ్ ఎగ్జాంపుల్. ఆ కేటగిరీని మొత్తం అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే ఆ మసాలాలు అనేది ఇట్స్ వెరీ డేంజరస్. కానీ అంతకన్నా చెప్పాలంటే మనం హెల్దీగా కావాలంటే పొటాటోస్ వేయించుకుని చిప్స్ లా అవి పెట్టండి. కొద్దిగా ముందు మాన్పించడానికి ట్రై చేయండి, అది బెస్ట్. కానీ అది కూడా నన్ను అడిగితే ఇట్స్ ఆయిలీ, ఇట్స్ క్యాలరీస్, ఇట్స్ వెరీ 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 గుడ్, నాట్ గుడ్. ఎందుకంటే మనకు కరెక్ట్ కాదు అనే చెప్పాలి. కానీ ఏదో గుడ్లో వెళ్ళంటారు కదా, ముందు మనం మార్పించడానికి బయటికి రావడానికి ఏదో కొద్దిగా మనం మార్చాలి కదా. సో అలా ట్రై చేయండి. మెయిన్ కట్ చేయాలండి, అది ఎప్పుడైనా సరే పేరెంట్స్ గా మీ రెస్పాన్సిబిలిటీ. మీ పిల్లల్ని కనుక అది కనుక ఇచ్చారు అంటే మీరే తీసుకుని మీ చేత్తో మీ పిల్లలకి విషయం ఇచ్చినట్టు సమానం. ఓకేనా అండి. అది ఎవరైనా సరే పెద్దవాళ్ళు తింటే వాళ్ళ చేత్తో వాళ్ళు కొద్దిగా ఒక పాయిజన్ కొద్దిగా లోపలికి తీసుకుందాం అనుకోవాలంతే. ఇట్స్ సింప్లీ థింగ్. అలా మనం ఎందుకు అంత స్ట్రైట్ గా చెప్పామంటే అప్పుడు రేపు మీకు కనెక్ట్ అవుతానండి. అప్పుడు ఆహా ఓకే ఇది ఇంత డేంజరా మనం తినకూడదు అనిపిస్తుందండి. మనకి ఏదైనా తెలియకపోతే ఒకటండి, తెలిస్తే ఏమిటి. చాలా మంది నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటారు. నిజంగా నేను చిన్నప్పుడు ఒకటి 2, 3 సార్లు వేసుకున్నాను. కానీ నిజంగా నెయిల్ పాలిష్ గురించి తెలిసాక నేను మళ్ళీ ఒక్కసారి కూడా నా లైఫ్ లో నెయిల్ పాలిష్ చేయను. ఎక్స్పెషల్లీ హ్యాండ్స్ కి అసలు వేయను. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు లోపలికి వెళ్ళిపోద్దండి ఏదో టైంలో. అస్సలు వేయకూడదు. ఓకేనండి. సో మనకు తెలియనప్పుడు ఓకే, కానీ తెలిసి తప్పు పని చేయకూడదు. తెలుసుకున్నాక వెంటనే మార్చుకోవాలి. తెలిసి తప్పు పని చేస్తే మనంత మూర్ఖులు ఇంకెవరు ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇలాంటి ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయండి. ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చూడండి చాలా మంది నూడిల్స్, పాస్తాలు ఇలాంటివన్నీ తింటూ ఉంటారు. అవన్నీ కూడా అవాయిడ్ చేయాలండి. ఈ ఫుడ్స్ అన్ని కూడా మీకు డైజెషన్ అవ్వదు. వన్స్ మీకు డైజెషన్ అవ్వడానికి యూ టేక్ మోర్ టైమ్స్. ఎందుకంటే ఇందులో మీకు ఫైబర్ ఉండదండి, అండ్ వైటమిన్స్ ఉండదు, వాల్యూస్ ఉండదు. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఆహారంలోకి వస్తాయండి. ఇవన్నీ కూడా పౌష్టికాహారంలోకి వస్తాయి. మీకు ఇక్కడే ఎగ్జాంపుల్ చెప్తున్నా లైవ్. ఎందుకంటే ఈ వీటిల్లో మీకు వాల్యూస్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అండ్ ఫైబర్ ఉంటది. సో వీటన్నిటిని ఇట్స్ కాల్డ్ ఏ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనొచ్చు. ఈ కేటగిరీ ఇట్స్ ఆహారం మాత్రమే, అంటే మనం లోపలికి క్యాలరీస్ వేస్తున్నాం అంతే. దానివల్ల నో యూజెస్. మీరు తిన్నారో అనుకుంటారు అంతే. ఓ పిజ్జా తిన్నారనుకో ఓకే నా డిన్నర్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ పిజ్జాలో మనకి వచ్చేది ఉపయోగపడేది ఒక్క వాల్యూ కూడా ఉండదు అంతే. ఆహారానికి పౌష్టికాహారానికి ఇట్స్ వెరీ ఈజీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లైట్. పౌష్టికాహారానికి ఆహారానికి. ఓకేనా అండి. మేడం నెక్స్ట్ స్లైడ్. ఇట్స్ ఓ నైన్. ఓకే. మీకు వర్స్ట్ ఫుడ్స్ ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం కదా. ఆల్కహాల్ కానీ, నెక్స్ట్ ఆల్కహాల్ కెఫిన్స్ కానీ, సోడాస్ కానీ, ఫ్యాటీ ఫుడ్స్ కానీ, గ్లూటెన్ గ్లూటెన్ పదార్థాలు కూడా తీసుకోకూడదు, అండ్ హైలీ ప్రాసెస్ ఫుడ్ తీసుకోకూడదు, అండ్ ఫుడ్ మ్యాప్స్ ఇలాంటివన్నీ కూడా మనం వరస్ట్ ఫుడ్స్ అండి, అంటే మన గట్టికి హాని చేసేయమాట. సాల్టీ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్, ఎస్పెషలీ స్పైసీ ఫుడ్స్ చెప్పాలి అంటే ఎవరికైనా గట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి మసాలాలు తింటే వాళ్ళకి డైజెషన్ కరెక్ట్గా అవ్వదు.
ఓకేనండి. నెక్స్ట్ షుగరీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సిన వరస్ట్ ఫుడ్స్ మన గట్టికి. నెక్స్ట్ హెల్దీ ఫుడ్స్కి వద్దాం. హెల్దీ ఫుడ్స్కి వచ్చేటప్పటికి లెమన్ చాలా మంచిది. మనకి విటమిన్ సి ఉంటుంది. మన ఎంటైర్ బాడీని ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. బనానా డైజెషన్ కి బాగుంటుంది. బీట్స్ కానీ టర్మరిక్ పసుపు చాలా మంచిదండి. ఎందుకంటే మన లోపల కుర్కుమిన్ అంటారు పసుపులో. ఇట్స్ మెయిన్ థింగ్. అది ఏం చేస్తుంది అంటే మన బాడీ మొత్తాన్ని కూడా మనకి ఎనర్జెటిక్ గా కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఎవ్రీడే మనం కర్రీస్ లో పసుపుని 1 స్పూన్ యాడ్ చేయాలి. నెక్స్ట్ లెంటిల్స్ మనకి దాల్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్ ఇందాక మనం చెప్పాం కదా, పులి పెట్టిన లేకపోతే అలాంటివన్నీ తీసుకోవడం వల్ల మన గట్ అనేది మైక్రో బయం అనేది బాగుంటది. మన గట్ హెల్త్ డైజెషన్ జరగడానికి బాగుంటుంది. నెక్స్ట్ యోగట్ ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ హెల్ప్ టు మన గట్ హెల్త్ అండి. ఓకేనా. ఫైబర్ ఇట్స్ మెయిన్ థింగ్ అండి. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. అందరూ గుర్తు పెట్టుకోండి. ఎవ్రీడే మనం 25 grams ఫైబర్ అనేది ఇవ్వాలి. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. మేడం నెక్స్ట్ స్లైడ్. యా ఫైబర్ ఇప్పుడు వచ్చింది చూడండి. మెయిన్ ఫైబర్ ఎందుకు అంటే ఎవ్రీడే మనం ఫైబర్ ఇవ్వాలండి. ఫైబర్కి వచ్చేటప్పటికి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ 2 types ఉంటాయండి. రెండు కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీడే మనకి 25 grams ఫైబర్ అనేది మన బాడీకి ఇచ్చామంటే ఇందులో మనకి 25 grams ఫైబర్ ఉంటుంది. అది మన బాడీకి వెళ్ళినప్పుడు మనకి డైజెషన్ ఇష్యూస్ ఉండవు. అండ్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ బాగా ఇచ్చామో హంగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. హంగర్ లెవెల్స్ ఎప్పుడైతే కంట్రోల్ అయిందో ఎక్కువ మీల్ తీసుకోకపోతే క్యాలరీస్ మనకి ఖర్చు ఎక్కువ అవ్వదు. సో వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. ఇట్స్ గో టు. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఫైబర్ ఇచ్చామో మనకి ఇక్కడ సెల్స్ అనేది ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది డైజెషన్ అనేది. నెక్స్ట్ ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది. ఎప్పుడైతే మన గట్ లో ఉన్న వేస్ట్ అంతా బయటకు పోయిందో మనకి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అంటారు, అదే మనకి పెంచుతుంది. సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. డైజెషన్ ఇష్యూస్ నార్మల్ చేస్తుంది. ఇవన్నిటికి స్కిన్ ప్రాబ్లమ్స్ నార్మల్ చేస్తుంది. సో అందుకని ఫైబర్ అనేది ఇట్స్ మెయిన్ రోల్. అండ్ ఎవ్రీడే మనకి 25 grams ఫైబర్ అనేది మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ న్యూట్రాటివ్ రిఫ్రెష్. ఇట్స్ మై ఫేవరెట్. సో మనకి ఎప్పుడు కూడా ఎవ్రీడే చూడండి ఇట్స్ ఎనర్జీ డ్రింక్ అంటాము. సో మనకి ఇందులో చూడండి జింజర్ ఉంటుంది, ఫెనిగ్రీ ఉంటుంది, అల్లం ఉంటుంది. సో ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనకి ఏంటంటే ఎవ్రీడే ఇందాక మనం చెప్పుకున్నాం చూసారు గట్కి మంచిదండి. సో ఎప్పుడైతే మనం మంచి ఆహారాన్ని ఇస్తామో మనం ఎనర్జెటిక్ గా ఉంటుంది. అండ్ మూడ్ స్వింగ్స్ రాకుండా చక్కగా మన మూడ్ బాగుండేలాగా ఎనర్జెటిక్ గా హుషారుగా హ్యాపీగా ఉండడానికి మనకి రిఫ్రెష్ అనేది బాగా మెయిన్ రోల్ ప్లే చేస్తారు. అందుకే మనకి రిఫ్రెష్ ఎవ్రీడే 2 times మనం తీసుకుంటే మస్ట్ అండ్ షుడ్. మనం ఎనర్జెటిక్ గా ఉంటాము, డైజెషన్ ప్రాబ్లమ్స్ నార్మల్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటాము, రిలాక్స్ గా ఉంటది, మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటది. సో గట్ రిలాక్స్ గా ఉంటది. సో అందువల్ల మనకి రిఫ్రెష్ అనేది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాం. సో రిఫ్రెష్ ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఫైబర్ ఆల్సో వెరీ గుడ్. బోత్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద యువర్ గట్ హెల్త్. ఓకే అండి. థ్యాంక్స్ టు ఆల్ అండ్ థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు కమ్యూనిటీ, థ్యాంక్స్ టు ఝాన్సీ మేడం, థ్యాంక్స్ టు విష్ణు సార్, థ్యాంక్స్ టు మై కోచ్ వన్స్ అగైన్ దిస్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.